సో గైస్ చూశారు కదా, ఇది మీరు ఈ సెటప్ మొత్తం చూసి ఖైరతాబాద్ గణేష్ అనుకుంటున్నారా? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. మీరు అయితే పొరపాటు పడ్డారు. ఇది వచ్చేసి మనకు నాగోల్లో ఉన్న 63 ఫీట్ వినాయకుడు అయితే ఇక్కడ మొత్తం తయారు చేస్తున్నారు. మొత్తం గడ్డితో అయితే మొత్తం ఒక షేప్ అనేది తీసుకొచ్చారు. ఆ షేప్ తీసుకొచ్చారు కానీ దీనికి మొత్తం ప్రాపర్ అయితే మనకు మట్టితో అయితే తయారు చేయబోతున్నారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ అయితే మనకు మట్టి ఉంది. చూశారు కదా, ఈ మట్టితో మాత్రం ఇక్కడ తయారు చేయబోతున్నారు. చూశారు కదా, ఇక్కడ మనకు పిల్లర్ నంబర్ P02 ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ పిల్లర్ నంబర్. ఇది బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ P02 నుంచి యూత్ అసోసియేషన్ అని 19th ఇయర్ సెలబ్రేషన్ 63 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఉంటది. ఇక్కడ మొత్తం ఇదే గణేష్. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నుంచి ఎంత పెద్దగా ఉందో. గైస్ మీకు అనేది ఈ గణేశుని పేరు చెప్పడం మర్చిపోయినా, శ్రీ విశ్వేశ్వర మహాగణపతి ఈ గణేశుడి పేరు వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు మొత్తం విగ్రహం అయితే చూసేశారు కదా, ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇది మొత్తం కంప్లీట్ అయినాక మీకు అనేది ఫుల్ వీడియో పెట్టాలంటే మీరైతే 100 లైక్స్ పెట్టండి. నేను కంపల్సరీగా ఈ విగ్రహం మొత్తం కంప్లీట్ అయిపోయినాక అయితే మీకు కంపల్సరీగా నేను వీడియో అయితే పెడతాను. ఇంకోటి, మీకు ఖైరతాబాద్ గణేష్ వీడియో కూడా కావాలంటే కామెంట్ లో అయితే 50 కామెంట్స్ అయితే చేసేయండి. మీకు కంపల్సరీగా నేను ఖైరతాబాద్ పోయి మీకు ఆ విగ్రహం వీడియో మొత్తం అయితే పెడతాను. మీకు నెక్స్ట్ సండే వరకు అయితే నేను మీ కామెంట్స్ మీకు లైక్ అయితే చూస్తాను. ఓకేనా? ప్రతి ఒక్క కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. మీరైతే కంపల్సరీగా చేయండి. ఇక్కడే మాకు దగ్గరలో అయితే మనకు మట్టి వినాయకులు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ మట్టి వినాయకులు అయితే మనం ఇక్కడ చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే చాలా బాగున్నాయి మట్టి వినాయకులు. మనం ఇక్కడ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 100 లైక్ పెడితే మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కూడా మీకు అనేది మొత్తం ప్రాపర్ వీడియో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూసాము కదా, ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనం స్ట్రేట్ గా ఒక 5-6 పిల్లర్ నంబర్ దాటి వచ్చేస్తే మనకు ఇక్కడ పిల్లర్ నంబర్ C820 దగ్గర అయితే మనకి ఇక్కడ అయితే ఉంటది. మొత్తం మట్టి వినాయకులు అయితే ఇక్కడ ఉంటారు. మీరు అయితే కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ బయట కూడా ఉన్నాయి, ఇంకా లోపల చాలా ఉన్నాయి. మనకు అది కూడా చూసేద్దాం పదండి. అనా హాయ్ అనా, మన ఇక్కడ మట్టి వినాయకులు అయితే చూడడానికి వచ్చామన్నా. ఇక్కడ మనకు మట్టి వినాయకులు ఎలా ఉంటది, ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంటది అన్ని చెప్తారు కొంచెం. మన దగ్గర 0 సైజ్ నుండి 8 ఫీట్ వరకు ఉందండి మట్టి వినాయకులు. పర్యావరణానికి చాలా మంచిది. పిఓపి కంటే ఇది బెస్ట్ ఉంటది. మనకు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, మనకనేది ఇది పిఓపి కన్నా ఇది మట్టి వినాయకులు అయితే చాలా బెటర్ మనకు. ఎందుకంటే మన ఈ పర్యావరణానికి మొత్తం రక్షించాలంటే ఈ వినాయకులు తీసుకుంటేనే చాలా మంచిది. మనకు గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుంది. మనం అయితే చూసేద్దాం ఇది వినాయకులు ఎలా ఉంటది ఏందని. మనకు అన్న అయితే మొత్తం చూపిస్తారు. ఒకసారి వచ్చేయండి. ఇది పెద్ద వినాయకుడు మనకి ఏ ఉంది, మనకి ఏ సైజ్ లో ఉంది? 5.5 ఫీట్. ఇది 5.5 ఫీట్. ఓకే, మనకు ఈ 5.5 ఫీట్ ఉంది కదా, మనకి ఇదేనా ఇంకా మనకు కలర్స్ ఇస్తారా మీరు? కలర్ డెకరేషన్ వాళ్ళు కస్టమర్ పెట్టి. ఓకే, కస్టమర్ ఓకే అంటే కలర్స్ డెకరేషన్ చేస్తాం. ఓకే, లేకపోతే ప్లేన్ అడిగితే ప్లేన్ ఇచ్చేస్తాం. కలర్ డెకరేషన్ కావాలంటే కలర్ డెకరేషన్ చేస్తాం. ఒకవేళ ఇది మనం మట్టి వినాయకులు నీళ్ళు వేస్తే ఎంతసేపు కరిగిపోతుంది? నీళ్ళు అంటే నిమజ్జనానికి పోయే అవసరం లేదు. మన ఇంటి ముందు కానీ అపార్ట్మెంట్ లో కానీ గంటనే ఉంటే అక్కడనే నిమజ్జనం చేసుకోవచ్చు. అక్కడనే మెల్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, కలకత్తా గంగా నది మట్టి. ఓకే, కలకత్తా గంగా నది మట్టి. మీకు నీళ్లు వేస్తే అక్కడ నీరు మట్టి కూడా దొరకదు మీకు. అంత స్మూత్ గా ఉంటది. అంత స్మూత్ గా ఉంటుంది. అంత స్మూత్ గా ఉంటది. మన గంగా నది గంగా నది మట్టి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మట్టి ఇక్కడ నుంచి కూడా కాదు, మన గంగా నది మట్టి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ తయారు చేసి అయితే పెడుతున్నారు. దీన్ని అయితే మనం నిమజ్జనం కోసం మనం సముద్రమో లేకపోతే మనం ఇక్కడ ఉన్న ఏ నది పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే దీన్ని మొత్తం నిమజ్జనం రోజు అయితే మనం పై నుంచి నీళ్ళు కొట్టేస్తే మొత్తం కరిగిపోతుంది. మట్టి కూడా దొరకదు. అంత క్వాలిటీ మట్టి అయితే యూజ్ చేస్తున్నారు. మీరు మొత్తం చూసేద్దాం. మన ఇక్కడ చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకులు చాలా ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ఈ డిజైన్ లో అయితే మనకు చాలా బాగుంది. చిన్న వినాయకుడు అయినా సరే మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంది. ఈ డిజైన్ చూసారు కదా, మట్టి వినాయకుడు కూడా డిజైన్ చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, మనకు కిరీటం గాని, ఇంకా మనకు మెడలో దండ గాని, ఇంకా చేతిలో గడియం గాని, ఇంకా చాలా బాగున్నది. ఇంకా మొత్తం పంచ అవి అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా చూసి ఇంకా అక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చేస్తే ఇంకా దానికన్నా కొంచెం పెద్దగా ఉంది విగ్రహం. ఇది కూడా చాలా బాగున్నది. మనకు అనేది ఇక్కడ కలర్ వేయలేదు. కలర్ వచ్చేసి మన కస్టమర్ బట్టి ఉంటదంట. కస్టమర్ ఓకే అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కలర్ అనేది వేస్తారు ఇక్కడ మనకు. ఓకేనా?
ఇంకా ముందులో వచ్చేసి దీనికైతే కలర్ వేసి పెట్టారు. ఇది ఒక స్టైల్లో కలర్ వేసి పెట్టారు. ఇది కూడా చాలా బాగున్నది. దాన్ని చెప్పండి అన్న, వీరు ఇక్కడ తెచ్చే విగ్రహాలు మీరే తయారు చేస్తారా, అయినా బయట నుంచి తెప్పిస్తాం? కొన్ని మేము ప్రొడక్షన్ చేస్తాం, కొన్ని బయట నుండి తెప్పించుకుంటాం. అంతా చేయలేము కదా, ఇది లాట్స్ ఆఫ్ ప్యారిస్ లెక్క కాదు. ఫర్ డేలో 10 మోల్డింగ్ లో, ఒక డైలో 10 తీసి 20 తీసి అంత కెపాసిటీ దీనికి ఉండదు. ఓకే, ఒక రోజులో ఒకటే తయారైతుంది. దానికి కూడా కష్టంగా, అది వర్షం పడడానికి ఇంకా అది ఆరే కొద్ది ఎన్ని రోజులైనా పట్టదు. ఓకే, ఇంత టైం పడుతుంది దీనికి. అంటే చాలా రిస్క్ ఉన్నది. ఓకే. కొందరు కస్టమర్లు అంటారు మట్టి కదా దీనికి ఇంత రేటా అంటే, దీనికి ప్రొడక్షన్ చాలా తక్కువ వస్తుంది. ప్రొడక్షన్ కూడా చాలా కఠినంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా తయారు చేయాల్సి వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఫిక్స్ రేట్స్ ఉంటాయి? లేదు ఫిక్స్ రేట్ ఏమి ఉండదు. ఇవాళ చూడండి డెకరేషన్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే అక్కడైతే లైటింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ లైటింగ్ చాలా బాగున్నది. ఇక్కడ డెకరేషన్ ఎంత బాగా చేశారో చూసారు కదా. మనకు ఇక్కడ మొత్తం చాలా బాగుంది. ఇంకా కూర్చోవడానికి ఇది చైర్ గానీ, ఇక్కడ మనకు పంచా గానీ, ఇక్కడ గానీ శాలువా గానీ, ఇంకా మనకు మెయిన్ వేసుకున్న ఇక్కడ చూడండి డిజైన్ గానీ చాలా బాగున్నది మనకు. ఇంకా మనకు పైన ఉన్న టోపీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం సూపర్ గా ఉంది. అసలు చెప్పాలంటే మట్టి వినాయకుని ఇలా కూడా తయారు చేస్తారా అని అనుకునేంత సూపర్ గా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చెవి మీద డిజైన్ కూడా చాలా బాగా వేసారు. ఇక్కడ ఒరిజినల్ ఇది నేను ముట్టుకొని చూస్తున్నాను, చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే ఈ కలరింగ్ కూడా చాలా బాగా వేశారు. ఇక్కడ చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ డిజైన్ చేశారు కదా, తొండ మీద డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే మనం పెద్ద విగ్రహాల్లో కూడా ఇక్కడ కొన్ని విగ్రహానికి అయితే 6.5 feet 6.5 feet అంటే ఇది వచ్చేసి మనకనేది ఇక్కడ కూడా డిజైన్ చాలా బాగున్నట్టు చూశారు కదా. ఈ డిజైన్ మీరు వేసారా లేదా బయట నుంచి మేమే చేస్తాం? మీరే చేస్తారా? ఓకే, నేను ఇప్పుడు దగ్గర ఒక 12 సంవత్సరాల నుండి చేస్తున్నా. కస్టమర్లు కొందరికి ఇట్లా పెట్టుకోవడం బాగుంటది, కొందరికి ప్లేన్ లో పెట్టుకోవడం కూడా బాగుంటది. అట్లా కొందరు న్యాచురల్ గా ఉండాలని కొందరు అంటారు, కొందరు డిజైన్ డెకరేషన్ కావాలని కొందరు అంటారు. ఓకే, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఓకే, ఈ డిజైన్ అనేది చాలా మందికి నచ్చుతుందని ఈ డిజైన్ డెకరేషన్ చేస్తాం. ఈ డెకరేషన్ చాలా మందికి నచ్చుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఇదేమో 6.5 feet అంట, ఇది 5.5. ఈ 5.5 feet ఇక్కడ కనిపించినవన్నీ 500 feet కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఇది కూడా మట్టి వినాయకుని ఇంత మంచి డిజైన్స్ అంటే మీరు నమ్మలేరు. కానీ చాలా బాగుంది. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడైతే రియల్ గా చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు. ఇక్కడ ఇంకా చిన్న విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. మన ఇంట్లో తీసుకుపోవడానికి చిన్న విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది కూడా ఒక 3 feet విగ్రహము చాలా బాగుంది, నంది మీద కూర్చున్నట్టు. ఇంకా డిజైన్ కూడా చూస్తే చాలా బాగా డిజైన్ అయితే ఉంది మనకు. మీరు ఇక్కడ నేను ప్రతి ఒక్క విగ్రహం అయితే చూశాను, కొన్ని అయితే డిజైన్స్ అయితే సెట్ చేయలేదు. డిజైన్ సెట్ చేసినవి అయితే చాలా బాగున్నాయి. కొందరు కస్టమర్స్ అంట, కొందరు అయితే కలర్ లేకుండా డిజైన్ లేకుండా అయితే తీసుకుపోతారంట. దానికోసం వాటికి అయితే వేయలేదు, అది కస్టమర్ బట్టి వేస్తారంట. ఇక్కడ అయితే డిజైన్ వేసిన విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చినాయి. ఇక్కడ మనకు ఆ పిఓపి కన్నా మనకు మట్టి వినాయకులు అయితే నాకు చాలా నచ్చుతున్నాయి. ఎందుకో మనం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. Ganesh Maharaj ki jai! Ganesh Maharaj ki jai!